ఈ యూట్యూబర్ టిక్టాక్ కాపీలను చూసి మీ నవ్వు ఆగదు. అంబానీ స్కూల్స్ లో ఫీజు ఎంత ఉందో తెలుసా? SBI వర్కర్లు అద్భుతంగా పనిచేసినందుకు అరెస్టైన ఘటన ఏంటో. ఈ బాంబు ఏమిటంటే, మీరు గత దీపావళికి పేల్చితే ఈ దీపావళికి దాని ప్రభావం ఉంటుందట. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే కొంచెం స్కిప్ చేసినా చాలా మిస్ అవ్వబోతున్నారు. ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా నొక్కేయండి. ఈ వ్యక్తి తన వేలికి వచ్చిన గాయాన్ని 6 నెలల పాటు ప్రతిరోజు గమనించాడు. ఫోటోలు కూడా తీశాడు. ఈ వీడియోలో మీరు కూడా చూడవచ్చు గాయం ఎలా నెమ్మదిగా పైకి మారిపోతుందో. కొత్త గోర్లు పెరగడంతో చివరికి పూర్తిగా మాయమవుతుంది. వావ్! మీకు తెలుసా, కప్పల గుంపును ఆర్మీ అని పిలుస్తారు. ఇవాళ కొంతమంది ఫ్యాన్స్ కూడా తమను ఆర్మీ అంటుంటారు. కానీ కప్పల గుంపునే అఫీషియల్ గా ఆర్మీ అని పిలవడం వింతగా అనిపించదా? చేపలకు డిప్రెషన్ వస్తుందని మీకు తెలుసా? మనుషుల్లానే ఒక చేప ఒంటరిగా ఉంటే లేదా బందీలా ఉంటే అది విసుగు చెందుతుంది. మీ గోల్డ్ ఫిష్ మీతో కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే, ఆలస్యంగా తిరుగుతుంటే దానికి స్ట్రెస్ ఉన్నట్టు అర్థం. ఎక్కువ స్ట్రెస్ అయితే ఆహారం తినడం మానేసి ఓ మూలకు వెళ్లి సైలెంట్ గా ఉంటుందట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరం ఏదంటే, ఇక్కడ హత్యల రేటు 138. అంటే ప్రతి 1,00,000 మందికి 138 హత్యలు. మీకు అనిపించి ఉండొచ్చు, మాఫియాలు, గ్యాంగ్స్టర్స్ అన్ని సినిమాల్లోనే ఉంటాయనుకుని. కానీ ఈ మెక్సికన్ నగరం నిజంగా క్రైమ్ మాఫియాల కేంద్రం. రాత్రి చీకటి అంటే ఇక్కడ భయానకతే. ఇక్కడ జీవించడం అంటే నిజంగా ఒక సర్వైవల్ గేమ్. చిన్న చిముగుడు బ్యాగ్ ఉచిత భోజనం కోసం పరిగెత్తింది, కానీ చివరికి ప్రపంచంలోనే వేగవంతమైన మనిషిని సృష్టించింది. ఇది యుసేన్ బోల్ట్ గురించి. ఒకరోజు స్కూల్లో తన స్నేహితులతో సరదాగా పరుగు పందెంలో పాల్గొన్నాడు, ఒక చిన్న భోజనం కోసం. కానీ ఎవరికీ తెలియదు అదే అతడి జీవితాన్ని మార్చే రోజు అవుతుందని. అదే రోజు అతను తన అసలైన శక్తిని తెలుసుకున్నాడు. మిగతా కథ మనందరికీ తెలుసు. ఒలింపిక్ మెడల్స్, వరల్డ్ రికార్డ్స్ అన్నీ అతని కాళ్ల క్రింద వచ్చాయి. మీకు తెలుసా, అమెరికాలో మొదటి కారు రేస్ లో విజేత కారు వేగం గంటకు కేవలం 7 మైళ్లే. ఆ రేస్ 1:8:95లో జరిగింది. ఆ రోజుల్లో డ్రైవర్లకు ఈ రోజు ఫార్ములా 1 రేస్ చూపిస్తే వాళ్ల మతిపోతుందేమో. ఇటీవల తమిళనాడులో తెలివైన మోసగాళ్లు పూర్తిగా నకిలీ SBI బ్యాంక్ ఓపెన్ చేశారు. అన్ని అసలు బ్యాంక్ లాగే లాకర్లు, కంప్యూటర్లు, గట్టి బాడీ గార్డులు, ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ కూడా. ప్రారంభంలో ఎవరూ అనుమానపడలేదు. ప్రజలు సాధారణంగా డిపాజిట్లు, ట్రాన్సాక్షన్లు చేసేవారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, కస్టమర్లు గమనించారు, ఈ బ్యాంక్ అసలు ప్రాబ్లం లేకుండా సాఫీగా పనిచేస్తోంది. అందులో స్టాఫ్ కూడా చాలా అర్థవంతంగా, పొలైట్ గా మసలుకుంటున్నారు. SBI అసలైన ప్రతిష్ట వాళ్ల స్టాఫ్ వల్లే. కానీ ఆ మోసగాళ్లు అసలైన బ్యాంక్ ను జిరాక్స్ కొట్టినట్టు కాపీ చేశారు. ఒక్క తేడా, వాళ్ళు అసలైన SBI స్టాఫ్ కంటే ప్రొఫెషనల్ గా ఉండటమే. చివరికి అదే ప్రొఫెషనలిజం వాళ్ల పట్టుబడటానికి కారణమైంది. అథారిటీస్ కి విషయం తెలిసింది, స్కామ్ బయటపడింది. చివరికి ఆ మోసగాళ్లందరూ అరెస్ట్ అయ్యారు. మీకు ఎప్పుడైనా రన్లా కనబడితే వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడమే ఉత్తమమైన ఆప్షన్. ఎందుకంటే ఇది ఒక చిన్న ఈగలా కనిపించినా దీని కాటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టింగ్స్ లో ఒకటిగా పరిగణించబడుతుంది. నిపుణులంటూ ఒకటే చెబుతారు, ఇది కరిస్తే మీరు చేయగలిగేది ఒక్కటే, నిశ్శబ్దంగా దాన్ని భరించడమే. ఎందుకంటే కరిచిన తర్వాత మీ చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి ఇది అటవీ ప్రాంతాల్లో కనిపిస్తే దాన్ని తాకకండి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు గత ఏడాది దీపావళికి ఒక బాంబు పేల్చారు, కానీ అది ఈ సంవత్సరం పేలింది. ఎంత వింతగా ఉంది కదా? ఇలాంటిదే పోలాండ్ లో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఒక బ్రిటిష్ బాంబు పోలాండ్ లోని ఒక కాలువలో ఏళ్ల తరబడి పడి ఉంది. చివరకు అది పేలిపోయింది. అంటే అంత నెమ్మదిగా రియాక్ట్ అయిందంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి కూడా సిగ్గు పట్టొచ్చు. ఈ బాంబును 1945లో బ్రిటన్ జర్మనీపై వదిలింది. కానీ అది నేలలోకి వెళ్లి అక్కడే 75 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉండిపోయింది. చివరికి ఇప్పుడు వచ్చి పేలిపోయింది. పోలిష్ నేవీ దాన్ని డిఫ్యూజ్ చేయాలని ప్రయత్నించింది. కానీ జపాన్ లో డాక్టర్లు ఒక విభిన్నమైన థెరపీని సూచిస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన టెక్నిక్, మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 1980లో జపాన్ లో అర్బనైజేషన్ పెరిగేసరికి ప్రజల్లో ఒత్తిడి కూడా పెరుగుతోందని గమనించారు. నిపుణులు పరిశోధన చేసిన తర్వాత ప్రకృతితో సమయాన్ని గడపడం వల్ల ఆత్రం, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయని కనుగొన్నారు. ఫారెస్ట్ బాతింగ్, అటవీ స్నానం కోర్టిసోల్ లెవెల్ ను అంటే ఒత్తిడి హార్మోన్ ను
గణనీయంగా తగ్గిస్తుంది. మీరు కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారా? అయితే అడవిలోకి వెళ్లి రిలాక్స్ అవ్వడం ఉత్తమమైన పరిష్కారం కావచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా, కుక్కలు పాట్ చేయగానే నేల త్రొక్కడం ఎందుకు చేస్తాయో? స్వచ్ఛం చేయడానికా? అసలు కాదు. ఇది వాళ్ళ రహస్య శక్తి. వాళ్ళ పంజాలోని ప్రత్యేక గ్రంథులు ఒక నిర్దిష్ట సువాసన విడిచిపెడతాయి. ఒక అదృశ్య సంకేతం. ఇది వాళ్ళ ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే ప్రతి త్రొక్కుడిలో ఓ రహస్యం దాగుంది. మళ్ళీ గమనించండి, మీ కుక్క మీకు ఏదైనా సందేశం ఇస్తుందేమో.